టీవీ గారికి చెప్తాను ఇద్దరి వాళ్ళకి అక్కడ నమస్కారం అండి. ఈరోజు అన్నవరంలో ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది. అదేమిటంటే 1990లో ఆ రోజు పెద్ద తుఫాను వచ్చింది, వరదలు వచ్చాయి. అప్పుడు నర్సీపట్నం దగ్గర ఉత్తరవాహిని దగ్గర పురాతనమైనటువంటి సత్యనారాయణమూర్తి గుడి ఉండేది. మొత్తం ఆ గుడి అంతా కూడా వరదలో కొట్టుకుపోయింది. రాత్రి మీద ఉదయం వెళ్ళి చూస్తే అక్కడ గుడే లేదు, వరదలు కొట్టుకుపోయింది. అప్పుడు పెద్దలందరం కలిసి మళ్ళీ ఇక్కడ గుడి కట్టాలా అని ఒక నిర్ణయం తీసుకొని ఉత్తరవాహిని యువతల పక్క రైట్ సైడు ముందు ఖాళీ స్థలం చూసుకొని అక్కడ సత్యనారాయణమూర్తి గారి స్వామి గుడి కట్టాలని చెప్పి మేమంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది, పెద్దలందరూ కలిసి. అప్పుడు గుడికి శంకుస్థాపన చేసాం. అయితే ప్రజలందరూ సహకరించారు, దాంట్లో అనుమానం లేదు. కానీ పూర్తి స్థాయిలో గుడి కట్టలేకపోయాను నేను, కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల. అప్పుడు నాకు ఆలోచన వచ్చి మన అన్నవరం దేవస్థానం చైర్మన్ గారు రోహిత్ గారిని కలిశాను ఒకరోజు. అలాగే అన్నవరం వచ్చి కలిసి, సార్ మరి స్వామివారి గుడి 70% పూర్తి అయిపోయింది, ఇంకా 30% పూర్తి అవ్వలేదు, కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల అని చెప్తే, అప్పుడు మన చైర్మన్ గారు నేను టేకప్ చేస్తానని చెప్పి మిగిలిన అమౌంట్ అంతా దేవస్థానం నుంచి ఇచ్చి ఒక బ్రహ్మాండమైన గుడి కట్టించారు. అక్కడ కట్టించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మా తాలూకు పెద్దలందరూ కలిసి రన్ చేసుకుంటూ వస్తున్నాం, ఏ ఇబ్బంది లేకుండా. అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఆ గుడిని కూడా అనుకున్న స్థాయికి తీసుకెళ్లాలంటే ఒక ప్రచారం జరగాల. గుడి ఉత్తరవాహిని దగ్గర గుడి ఉంది అన్న విషయం ప్రజలకు తెలియాలంటే ఇప్పుడు మేము చేస్తున్న కార్యక్రమాల్లో తెలియదు. అంచేత ఒక రోజు మన చైర్మన్ గారికి ఫోన్ చేశాను నేను, రోహిత్ గారికి. సరే గుడి కట్టాం, కానీ గుడిని మెయింటైన్ చేయడం కాస్త చాలా ఇబ్బంది అవుతుంది. అంతే గుడి మేము దత్తత ఇచ్చేస్తాం అన్నవరానికి, మీరు యాక్సెప్ట్ చేయండి సార్ అంటే నాకు వారం రోజులు టైం ఇమ్మన్నారు. వారం రోజుల తర్వాత అతనే స్వయంగా ఫోన్ చేసి ఓకే సార్ తీసుకుంటాం, గుడి తీసుకుంటాం, ఇక్కడి నుంచి మేమే మెయింటైన్ చేస్తామని చెప్పి రోహిత్ గారు చెప్పడం జరిగింది. అనుకున్న ప్రకారంగా అయితే మీరే ముహూర్తం పెట్టమని చెప్పాను నేను. ఈరోజు ముహూర్తం పెట్టారు. ఈరోజు శాస్త్రోక్తంగా స్వామి గారు ఎదుట సమక్షంలో నర్సీపట్నం సత్యనారాయణమూర్తి గుడిని మన అన్నవరం దేవస్థానానికి దత్తత ఇవ్వడం జరిగింది. శుభంగా జరిగింది, నా కళ నెరవేరింది. ఇక్కడి నుంచి ఆ గుడి తాలూకు మెయింటెనెన్స్ కానీ, లేదా అక్కడ పూజారుల తాలూకు మెయింటెనెన్స్ కానీ, అక్కడ మొన్నటి పనిచేస్తున్న చాకలలో మంగళలో తుడిసే మనిషి కానీ అందరూ కూడా గుడికి అప్పచెప్పిస్తాను. వాళ్ళ ఉప్పు నుంచి పనిచేస్తారు.